అందరికీ నమస్కారం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నివేదన కోసం వినియోగించేటువంటి బియ్యంలో కూడా నాణ్యమైన బియ్యాన్ని వినియోగించకుండా నాసిరకమైనటువంటి బిర్యాన్ని వినియోగిస్తూ ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కానీ అది సదరు దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఈఓ గారు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో సమాధానం చెప్పాలి. అన్నప్రసాద వితరణకు కానీ పులిహార ప్రసాదంలో కానీ నాసి రకమైనటువంటి బియ్యాన్నే వినియోగిస్తూ ఉన్నారు. లలిత బ్రాండ్ రైస్ ఆరెంజ్ వాడాలని టెండర్ కండిషన్లో చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ అక్కడ ఒక పనికిమాలిన కంపెనీ డింగ్ డాంగ్ బెల్ అంటే అది ఎవరికో కూడా తెలియదు. సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో సాయి మణికంఠ ఏజెన్సీనే ఈ సొంత బ్రాండ్ని సృష్టించి అందులో డిపో బియ్యానికి పాలిష్ పెట్టి వినియోగిస్తున్నారనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చెయ్యకుండా ఇలాగ నాసిరకం బియ్యంతో నివేదన చేసి ఏడాదికి ఒక్క బియ్యంలోనే ₹1,50,00,000 కొట్టేస్తూ ఉన్న సదరు కాంట్రాక్టర్ని ఎందుకు చర్యలు తీసుకోవట్లా? దేవాదాయ శాఖ మంత్రి ఈఓ గారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి అధికారుల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. అమ్మవారికి నాణ్యమైన బియ్యంతో నివేదన చేయలేరా? టెండర్ కండిషన్స్ని అమలు చేయకుండా ఇష్టానుసారంగా సాయి మణికంఠ ఏజెన్సీ ప్రవర్తిస్తూ ఉన్న ఏడాదికి ₹1,50,00,000 ఒక్క బియ్యంలోనే, మిగతా పచారీ సరుకులు అన్నింటిలో కాదు, ఒక్క బియ్యంలోనే ₹1,50,00,000 అవకతవకలు జరుగుతూ ఉన్నా ఎందుకు స్పందించరు? దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించాలి. అమ్మవారికి సమర్పించేటువంటి నివేదన కూడా నాణ్యమైన బియ్యంతో ప్రసాదం పెట్టలేకపోతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఆయన యొక్క తీరుని ప్రజలందరూ కూడా గమనించాలి, బుద్ధి చెప్పాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఈ సాయి మణికంఠ ఏజెన్సీ మీద నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నందుకు నాసిరకం బియ్యంతో అమ్మవారికి నివేదన సమర్పించడంతో పాటు పులిహార ప్రసాదం అదేవిధంగా అన్న ప్రసాద వితరణ కూడా వినియోగిస్తున్నందున తక్షణమే మీరు కేసు ఫైల్ చేయాలి. సదర్ కాంట్రాక్టర్ మీద అన్నవరంలో ఈ నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నందుకు కేసు ఫైల్ చేశారు. ఈ రోజుకి కాకినాడలో ఆ కేసు నడుస్తూ ఉంది. మీరు కూడా ఇక్కడ స్పందించాలి. అమ్మవారికి నాసిరకం బియ్యంతో నివేదన చేస్తున్నందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం.